ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధానపు ఆరాధనలోకి నడిపించిన దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవా, వారమంతా కాచి కాపాడి మీ రెక్కల సాటును భద్రపరిచి మరొక పునరుద్ధాన దినం ఈ సన్నిధికి నడిపించిన దేవా నీకే స్తోత్రం. అందరూ ఇటువైపు రండి, ఒకసారి అందరూ ఇటువైపు రండి, ఇటువైపు రండి. రీగా మరాలా రావా బాబా, త్వరగా చెప్పించుకోకుండా రావాలి, డిస్కషన్ అయితే. అమ్మా ఇటు రమ్మని చెప్తున్నా. నిలబడండి, ఎంతసేపు నిలబడతాను. గట్టి నిలబడతాను. మన హృదయాల్ని దేవుని దగ్గర సరి చేసుకున్నాం. దేవా, గత వారమంతా కాచి కాపాడి మీ రెక్కల సాటును భద్రపరిచి మరొక పునరుద్ధాన దినం ఇచ్చావు. నీకు స్తుతి నాయన, స్తుతి నాయన. చెప్దాం, రెండు చేతులపై చేద్దాం, స్తుతి చేద్దాం, స్తుతి చేద్దాం. హల్లెలూయా. మన తలంపులు ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఈరోజు ఒక బలమైన తన సన్నిధి చేత నింపి మనల్ని బలపరచాలనుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రిగబా గమరాలా రబా రషబాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా యేసయ్యా అని, యేసయ్యా నన్ను దర్శించండి అయ్యా. మా పాప అతిక్రమ దోషాలని రక్తంతో కడిగి శుద్ధిపరచండి అయ్యా. నా బిడ్డలను దర్శించండి ప్రభు, నా బిడ్డలను దర్శించండి అయ్యా. నా చూపడిన స్వాస్థ్యం అంతా మీ రక్తంలో భద్రపరచండి అయ్యా. కృప చూపించండి అయ్యా. నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభు, కనికరించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రకబరాలా రమనా. అడుగుదాం, యేసయ్యా దర్శించండి అయ్యా. నా గుండెల్లో ఉన్న భారము, హన్నా గుండెల్లో ఉన్న భారాన్ని తొలగించావుగా ప్రభు, హృదయ వేదన తొలగించావుగా నాయన. ఈరోజు ఏ భారంతో వచ్చాను మీరు అన్నారు, సమస్తమైన ప్రజలారా, సమస్త భారం మోస్తున్న వారిలా మీరు నా ఎద్దుకు రమ్మన్నారు అయ్యా. నేను విశ్రాంతిని ఇస్తా అన్నాడు. నీ సాత్వికుడు, నన్ను దీన మనసు కలిగిన వాడు అన్నాడు. దీనుడమై నీ సన్నిధికి వచ్చాం, మమ్మల్ని దర్శించండి అయ్యా. దర్శించండి అయ్యా, మమ్మల్ని దర్శించండి ప్రభు, మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని నడిపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. ఇక రావలసిన వారిని కూడా సకాలానికి నడిపించు ప్రభు. ఈరోజు మాతో మాట్లాడండి అయ్యా, కృప చూపించండి అయ్యా. ఈ పరిచర్యలో సిద్ధపరిచిన ప్రతి ఆత్మకి విడుదల కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రిగమరాల రబా దేవరాల రబా రషబ రుగబా మరాల రబా బాబా. చప్పలు కొట్టి దేవుని నామమును గణపరచుదాం గట్టిగా. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వచ్చాం, దేవునిని ఆరాధించడానికి వచ్చాం. అందుకే మనం దేవుని వైపు చూసి, నా ఆత్మను నీ వైపు ఎత్తుకొనుచున్నాను, సహాయం నీ వలనే నాకు. ఈరోజు ఎవరెవరైతే విశ్వాసంతో ఆయన సన్నిధికి, ఆయన సహాయం కొరకు వచ్చారో, ఖచ్చితంగా అబ్రహాం గారి విశ్వాసంతో తన ప్రయాణాన్ని అంతా కూడా దేవుని యొక్క మాట చేత నడిపిస్తూ సమృద్ధిగా దీవించబడ్డాడు. అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకున్నాడు. విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపుని బట్టి నీ కుటుంబం బయటకు వస్తుంది. అబ్రహాం విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు, యాకోబు ఇశ్రాయేలీయులుగా మారిపోయారు. రాహాబు విశ్వాసాన్ని బట్టి వారింటి వారందరూ రక్షించబడ్డారు. నోవాహు యొక్క దేవుని స్వరాన్ని విని విశ్వాసం ద్వారా ఓడను తయారు చేయడాన్ని బట్టి నోవాహు కుటుంబం అంతా రక్షించబడ్డారు. కొర్నేలి గారి యొక్క ఆ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి కొర్నేలి కుటుంబం అంతా రక్షించబడింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రియులారా, పరిశుద్ధ లేఖనంలో
వారి విశ్వాసాన్ని బట్టి, వారి తలంపుని బట్టి దేవుని దగ్గర విజయాన్ని పొందుకున్నట్టు, రక్షణ పొందుకున్నట్టు, స్వస్థత పొందుకున్నట్టు, మారు మనసు పొందుకున్నట్టు, విస్తరణ పొందుకున్నట్టు మనం చూస్తాము. అదేవిధంగా ఈరోజు దేవుని సన్నిధి మన మధ్యనే ఉంది. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేనుంటా అన్నాడు దేవుడు. మాట ఇచ్చి తప్పేవాడుగా దేవుడు, నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ప్రధానం. ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరచుదాం. చప్పట్లు కూడా తగ్గట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం, స్తోత్రం. రిగమరలరవ, రిబరలరవ. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందుము. పాడండి. యేసు రాజా, విశ్వాసంతో పాడదాం. రేయి పగలు వేచి ఉందుము. యేసు రాజా, స్తుతించి ఆరాధింతుము. చింతలు మరచితను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు నిలబడదాం. రాజాని భవనము రేయి పగలు వేచి ఉందును. యేసు రాజా, పాడదాం. రేయి నోరు తెలిసి పాడాలి. నా బలన నా కోట ఆరాధనా నీకే. నా బల పాడాలి. నా బలం అంటే ఆయన బలాన్ని పొందుకుంటాం. ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా. ఆరాధనా నీకే, నా బల ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా. ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి యేసు రాజాని భవనములో రేయి పగలు. కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం. యేసు రాజాని రేయి పగలు వేచి ఉందును. అంతటా నివాసించు యెహోవా ఎలోహిం. ఆరాధనా నీకే, అంతటా నివాసించు. ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా షిత్తేను. ఆరాధనా నీకే, అంతటా నివాసించు యెహోవా ఎలోహిం. ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా షిత్తేను. ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. స్తుతి ఆరాధనా. అబ్బా తండ్రి ఆరాధనా,
స్తుతి ఆరాధన అబ్బా తండ్రి యేసు రాజాని భవనములో ఈ పగలు యేసు రాజాని భవనము రేయి పగలు వేచి ఉందును పరిశుద్ధ పరచు యెహోవా మెకాదెష్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా మోసేలో ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెకాదెష్ ఆరాధనా నీకే పూజించు దైవం యెహోవా మోసేలో ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి ఓ ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో ఈ పగలు వేచి ఉందును యేసు రాజా ఈ పగలు వేచి ఉందును స్తుతించి ఆరాధింతును చింతలో మరచెదను నిన్ను స్తుతించి చింతలో మరచెదను నిన్ను స్తుతించి దేవా నీవే నా ఆరాధ్య దైవం చింతలో రాజాని భవనములో ఈ పగలు యేసయ్యా 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 నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి యెహోవా ఈరే దేవమయా యెహోవా ఈరే స్తోత్రమయా అన్ని చూచే దైవమా స్తోత్రమయా యెహోవా ఈరే ఓ అన్ని చూచే దైవమా యెహోవా షమ్మా స్తోత్రమయా మాతో ఉండే దైవమా ఆహా యెహోవా షమ్మా మాతో ఉండే దైవమా ఎల్రోయి స్తోత్రమయా నన్ను చూచే దైవమా స్తోత్రమయా ఎల్రోయి నన్ను చూచే దైవమా స్తోత్రమయా స్తోత్రమయా యేసు స్తోత్రమయా స్తోత్రమయా యేసు యెహోవా రాఫా స్తోత్రమయా స్వస్థపరిచే దైవమా ఓ యెహోవా రాఫా స్వస్థపరిచే ఎబినేజరీ స్తోత్రమయా
నన్ను ఆదుకునే దైవమా ఎల్ షడాయ్ స్తోత్రమయ్యా సర్వశక్తి దైవమా స్తోత్రమయ్యా ఎల్ షడాయ్ స్తోత్రమయ్యా సర్వశక్తి దైవమా యెహోవా నిస్సి స్తోత్రమయ్యా యుద్ధం చేసే దైవమా ఓ యెహోవా నిస్సి యుద్ధం చేసే దైవమా స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా యేసు పాడాలి విడుదల స్తోత్రమయ్యా అన్ని శరీర కార్యాల నుంచి అప్పులు కార్యం అయిపోవాలి శరీర కార్యాలతో అయిపోవాలి ఘట సర్పాత్మనిగారు లైవ్ అయిపోవాలి గురువారులు కట్లు కాలిపోవుడు గాక పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అనేది నీకు వచ్చున్నాడు ఆయన శుద్ధిస్తూ ఉండండి ఆయన పరిశుద్ధుడు నీ నోరు శుద్ధిస్తా ఉంటే నోరు శుద్ధవుతా ఉంటాయి ఆయన స్థితిని నీ లోపల నుంచి వస్తా ఉంటే ఆయన ఆశీర్వాదం నీ లోపలికి వస్తాడు నీ లోపల నుంచి ఆయన స్థితించండి పై నుంచి లోపలికి నీ ఆయన ఆశీర్వాదం వస్తుంది అపవాది యొక్క బంధకాలు కూకటి వేడితో సహా వెక్కిరించబడిందిగా శాపం దోషం అపవిత్రత పాపం కలవలసిన రక్తంలో కాలిపోవునుగా యేసయ్యా స్తోత్రమయ్యా రాజా రీగా బాబా మాట్లాడండి స్థుతి చెప్పండి సాంగా ఉండమని స్థుతి చెప్పండి స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా ఓ స్తోత్రమయ్యా ఓ యేసు స్తోత్రమయ్యా యెహోవా ఈరే స్తోత్రమయ్యా తుజే దైవమా స్తోత్రమయ్యా యెహోవా ఈరే స్తోత్రమయ్యా అన్ని తుజే దైవమా స్తోత్రమయ్యా యెహోవా రాఫా స్తోత్రమయ్యా స్వస్థపరిచే దైవమా స్తోత్రమయ్యా యెహోవా రాఫా స్తోత్రమయ్యా స్వస్థపరిచే ఓ ఎల్రోయి స్తోత్రమయ్యా నన్ను చూచే దైవమా నేను చూస్తున్నాడమ్మా ఆగర్ని చూశాడు కదా ఆగర్ని చూసి నీటి బుక్క పుట్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు ఏ విషయంలో ఏది కోల్పోయావో ఈరోజు ఆయన కృప మన మీద సమృద్ధిగా దిగి వచ్చింది కాక శ్రేష్టమైన భక్తి ఈవి పరలోకము నుండి చోటిమైన ఆ తల్లి దగ్గర నుంచి వచ్చును గాక స్తుతించువారిని గణపరుస్తాను నా ప్రభా కీర్తన 50:23 ప్రకారం మార్గం తెరవబడింది గాక ద్వారం తెరవబడింది గాక అపవాది మీద లైవైపోవును గాక దేవాని సన్నిధి నీ ప్రసన్నత నీ మహిమ వేగం చప్పుడు దగ్గరగా పరిశుద్ధ దగ్గరగా పరిశుద్ధ ఏ విషయంలో మీరు అడగండి ఏ విషయంలో దేవుని సందర్భం మేలు పొందుకోవాలనుకుంటున్నామో ఆ విషయాల్లో ఈరోజు దేవుడు మనకి మేలు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా చప్పుడు గట్టిగా పరిశుద్ధాత్మ దేవా కుటుంబాలు దర్శించండి.
బిడ్డల దర్శించుతాయి. కర్మఫలం యేసుక్రీస్తు తెరవబడునుగా. వివాహానికి విరోధంగా ఉన్న ప్రతి కార్యం లయమైపోతుంది. వివాహానికి ద్వారం తెరవబడిన కాక, అప్పుడు కార్యం విరిగిపోను కాక, ఆర్థిక ద్వారం తెరవబడును కాక, నీ మహిమ చూస్తుంది కాక, నీ మహిమ చూస్తుంది కాక. మా అందరి బ్రతుకులు నీ మహిమా మేఘం అయినా తన దిగులు కాక. నన్ను కనపరచుదాం. అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు ఏమీ కొదువు లేకుండా దేవుడు నడిపించిన దేవుడు మనకి ఏమీ తక్కువ చేయకుండా సమృద్ధి కలిగించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులపై చూపుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే. ఆరాధింతుము నిన్నే. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించిన మా రక్షణకర్త స్తోత్రం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేననువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. పరిశుద్ధమైన దేవుని సకలుడు దేవుని అప్పుడు గణపరచండి. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన తండ్రి, నాయన ఈ రోజు ఈ ఆరాధన నీ సన్నిధిలో చేర్చుకొని మా అందరికి ప్రత్యుత్తరం జవాబిచ్చినందుకు ఈ కోటి స్తోత్రాలు చెల్లించు. యేసయ్య నామములో ప్రార్థించి ఆరాధన సమర్పిస్తున్నాము ఆ పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అట్లనే నిల్చుందాం. మన మధ్య మనం దేవుని యొక్క వాక్య ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మన మధ్య సేవకురాలు ఎప్సిబా గారు ఉన్నారు. ఆ సేవకురాలు వచ్చి కీర్తన భాగం చదువుతూ ఉండగా మనందరం ఏకీభవితం. అందరం లేచి నిల్చోండి. దయచేసి దేవుని గౌరవించుదాం. అందరం లేచి నిల్చోవాలి చక్కగా. ఎప్సిబా డేవిడ్ గారు వచ్చి వాక్య ప్రకటన ఉత్తర ప్రత్యుత్తరాలు కీర్తన చదువుతూ ఉండగా మీరు తిరిగి చదవండి. దేవుని నామ మహిమ కోసం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి వాక్యం చదవండి. ఇది జీవం కలిగిన వాక్యము. ఈ జీవం కలిగిన వాక్యము ఎప్పుడైతే మీ యొక్క లోపలికి వస్తాదో నిర్జీవమైన స్థితి వెళ్ళిపోయి మనకి జీవం కలుగు, అంటే మనకి మేలు కలుగుతుంది అన్నమాట. ఆమేన్. కీర్తన భాగం ఈ రోజున 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను
కనపరుచువాడా భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగదీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించుచున్న వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో జీవితాల్లో ఫలింపజేయునుగాక. కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్. అందరూ కూర్చోండి చక్కగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, త్వరగా కూర్చోవాలి అందరూ చక్కగా. దేవుడు మనతో మాట్లాడును గాక. మనతో మాట్లాడును గాక. నాకెళ్ళి చూడండి అందరూ కూడా. మీ అందరికీ ప్రభువు పేరట మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు బయట ఉండొద్దండి, దయచేసి అందరూ లోపలికి రండి. మీకే ఆశీర్వాదము. ఈ కీర్తన అంతా కూడా ఒకసారి నకిలి చూడండి. ఈ కీర్తన అంతా ఏముంటుందంటే ఆయన యొక్క ప్రభావాన్ని వివరిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి. చూడండి, మొట్టమొదటి మాట చదవండి కీర్తన. చూడండి, మా ప్రభువా నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము. అంటే దాని అర్థం తెలుసా? యేసుక్రీస్తు నామంలో ఈ భూమి మీద ఎక్కడుండి నువ్వు ప్రార్థన చేసినా అక్కడ దైవ కార్యం జరుగుతుంది. చెప్పడం గట్టిగా ఒక ప్రత్యేకత ఏం లేదులే కానీ గమనించండి. ఎందుకంటే ఈ లోకమంతా ఆయన మహిమతో నిండి ఉన్నది. ఏం చెప్పండి. ఆయన సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కార్యం జరిగిందా జరగలేదా? ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు కార్యం జరిగిందా జరగలేదా? అడవుల్లోకి వెళ్ళినప్పుడు కార్యం జరిగిందా జరగలేదా? ఆఖరికి అడవిలో అద్భుతం చేశాడా చేయలేదా? అబ్రహాం కొండ మీద అద్భుతం చేశాడా చేయలేదా? ఏలియాకి ఆకాశం ద్వారా అద్భుతం చేశాడా చేయలేదా? కొట్టాలి గట్టిగా చప్పట్లో. ఆయన ప్రభావము కలిగింది ఆయన మాట. నీ ఆశీర్వాదం నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసము లేకుండా నాకు ఇష్టలై ఉండుట సాధ్యము. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండి మనం ఏ కార్యం పొందుకోలేము. అయితే మనం విశ్వాసంతో కూర్చోవాలి. ఇక్కడ ఎలా కూర్చోవాలంట? విశ్వాసంతో. ఏ విశ్వాసంతో కూర్చోవాలంటే ఆయన నామము ప్రభావము గలది. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన నామము భూమి అందంతట్లో ఎక్కడైనా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలేక హల్లెలూయా. ఎంత అద్భుతమో తెలుసండి. ఒక మిలిటరీ కమాండింగ్ ద్వారా, ఆ మిలిటరీ సైన్యం ద్వారా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ మిలిటరీలో యేసుక్రీస్తుని నమ్మిన తల్లి, ఆవిడ కుమారుడు అందులో ఉన్నాడంట. ఆయన నమ్మలే. దైవ స్తోత్రం. హల్లెలూయా. ఆ తల్లి నమ్మింది. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఈయన ఎక్కడికి వెళ్ళినా నా కుమారుడికి కాపుదలగా ఉంటాడని ఒక విశ్వాసం. ఆ తల్లికి విశ్వాసం అన్నమాట. ఆ కుమారుడు నమ్మకపోయినా కూడా, అయ్యా నన్ను నమ్మకపోయినా పర్లేదు,
నా నా యొక్క సంతోషం కోసమైనా నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, ఇదిగో ఒక చిన్న పరిశుద్ధ గ్రంథాన్ని నీ జేబులో ఉంచుతున్నాను, ఇది తీసేయకుండా ఉండయ్యా, నా కోసం నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చిన్నది ఆ జేబులో పెట్టి తల్లి ప్రేమ కోసం, తల్లి విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని యుద్ధంలోకి వెళ్ళిపోయాడట. దేవుని స్తోత్రం. అపోజిషన్ పార్టీ వాళ్ళు బాంబులు, బుల్లెట్లు వర్షం కురిపిస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? ఇటు పక్కన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇతనికి వచ్చి తగిలింది ఒక బుల్లెట్, ఇతను కూడా పడిపోయాడు. నా పని అయిపోయింది, పడిపోయాడు. కానీ గమనించండి, ఆ బుల్లెట్ అంట కీర్తనలు రాసిన గ్రంథం 91వ అధ్యాయం దాకా వచ్చి ఆగిపోయిందంట. చెప్పడం గట్టిగా. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కొనినా ఏ అపాయం నీ యొద్దకు పక్కని. గట్టిగా చెప్పట్లు. అంటే నువ్వు దేవుని స్పర్శిస్తే ఆయన దాని అపాయం నీ దగ్గరికి రావాలి. అది ఏదైనా సరే. విశాఖలో ఒక అమ్మాయి ఇంటి రెంట్ 70,000 రూపాయలు కట్టాలంట. ఎంత కట్టాలంట? ఒంటరిగా దేవుని యొక్క పనిలో పోరాడుతుంది ఆ బిడ్డ, యవ్వనస్తురాలు. నాన్నగారు ప్రార్థన చేయండి, ఆవిడ అమాంతం నా మీదకి వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి అంటే, అమ్మా ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు, నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుని పక్షాన దేవుడు చూస్తున్నాడు కాబట్టి నీ విశ్వాసానికి పరీక్ష అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. సొంత ఆ కోడలు చెప్పిందంట, మా అమ్మగారు బయలుదేరిపోయింది నీ దగ్గర రావడానికి అని చెప్పిందంట. కానీ నిన్న మళ్ళీ పోస్ట్ పెట్టింది, నాన్నగారు మీరు ప్రార్థన చేసినట్టే యేసుక్రీస్తు నామములో ఆ ప్రభువారు ఆ తల్లిని ఆపివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ గలిబిలి చేయడానికి వస్తుందంట. ఆవిడ్ని గలిబి, ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని గలిబిలి చేయాలంటే ఎవరిని దాటి రావాలి? దేవుణ్ణి దాటి. ఎవరినవుతారు దేవుని దాటి? మన ఆలోచన, మన తలంపులే క్లారిటీ. ఇవాళ మెసేజ్ మొత్తం అది జాగ్రత్తగా గమనించండి. దయచేసి మీరు రూపాంతరం చెందండి. ఏంటంట? మీరు రూపాంతరం చెందితేనే మీరు ఆశీర్వదించబడతారు. మీ సొంత తెలివితేటతో, సొంత జ్ఞానంతో, సొంత బుద్ధితో ఉన్న పరిస్థితులను బట్టి మీరు వెంబడిస్తే మీరు ఆశీర్వాదాలు పొందలేరు. దయచేసి మీరు రూపాంతరం చెందండి. మీరు నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా ఎప్పుడు మార్చబడతారు? పాతవి గతిస్తే సమస్తం కూడా అప్పుడు అవుతాయి. పాతవంటే ఏంటి? నువ్వు మార్చుకోకుండా అట్లా ఉంటే చేసి ఎవరు ఏం చేయలేదు. దేవుడు కూడా ఏం చేయలేడు. ఏం చేస్తాడా? దేవుడు చెప్తాడు, నీకు ఇవ్వడానికి వస్తాడు. నీ పాత స్థితి పోకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుని స్తోత్రం. ఆగుతానండి. ఆగరా ఎక్కడికి వెళ్తున్నా? ఆగరాదు. నేను చెప్పినట్టు విను. నీ స్వభావాన్ని మార్చుకో. నీళ్ళని ఆ పిల్లాడు తాపించుకో. నేను చెప్పినట్టు మళ్ళీ వెళ్ళిపో అని చెప్పాడు. అన్నదా? దేవుడు చెప్పిన ప్రకారం తన స్వభావాన్ని మార్చుకొని, తన ఆలోచన విధానం మార్చుకొని దేవుని ప్రకారం నడిచింది. ఏమైంది ఇప్పుడు? అద్భుతంగా ఆవిడ సంతానం విస్తరణ కలిగి జీవిస్తా ఉంది. సభలో గట్టిగా సమృద్ధిని అనుభవిస్తూ ఉంది. మన ఆశీర్వాదము, మన యొక్క అభివృద్ధి, మన స్వభావం మార్పులోనే ఉంది. అదొక్కటి చేసుకుంటే చాలు, అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. థామస్ డాడీ గారు రాతారు, అద్భుతాలు సాధారణం, సూచక్రియలు సాధారణం. ఎప్పుడు? నువ్వు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు. దేవునికి మహిమ కలుగాక. నువ్వైనా నేనైనా కూడా ఇప్పుడు చూపిస్తున్న విషయాల్లో మనం ఎప్పుడైతే ఒక మార్పు కలిగి జీవిస్తా ఉంటామో అద్భుతంగా ఆటోమేటిక్ కార్యాలు జరిగిపోతానే. చెప్పండి. ఉంటాయి. కార్యాల కోసం ఏడవక్కర్లా, డబ్బుల కోసం ఏడవక్కర్లా, స్వస్థత కోసం ఏడవక్కర్లా, బిడ్డ ఏది కోసం ఏడవక్కర్లా. ఈ భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఏడవక్కర్లా. ఎందుకంటే ఆదికాండం 1:25 ప్రకారం ఎప్పుడు దీవించాడు. అయితే మనం ఆదాము ఆ స్వభావం మారటం వల్ల పోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనలో నూతన స్వభావం పొందుకోవటం కోసం యేసయ్య వచ్చాడు, రక్తం కార్చి ప్రాణం పెట్టి మన పరిస్థితిని అంతా కూడా మార్చివేశాడు. మన పరిస్థితి మారిన వారిగా బ్రతకాలి, నూతన సృష్టిగా బ్రతకాలి. ఆటోమేటిక్ కార్యాలు జరిగిపోతాయి.
దేవునికి స్తోత్రం. చెప్తాం గట్టిగా హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీకు అవుతుందండి అనండి. నేను నూతన సృష్టి. ఈ రోజు నుంచి పాతవి, అవి ఆలోచనలైనా, తలంపులైనా, మాటలైనా, క్రియలైనా అవిశ్వాసముగా నేను మాట్లాడను, ఆలోచించను, తలంచను. నేను విశ్వాసముతోనే సమస్తాన్ని చేస్తాను. చెప్పలేడు దేవుని నామమును కనపరుస్తాం. చూడండి, ఎందుకు తెలుసా? ఏమంటుంది? దేవా, నీ ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటి కూడా నీ ప్రభావం ఎంతో ప్రభావం కలదు. ఆయన మాట ఎంతో ప్రభావం కలది. ఆ ప్రభావాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే కేవలం మనం ఒక నూతన సృష్టిగా జీవించకపోవటం మూలానే, పాతగా జీవించటం మూలానే. ఇంకా రాసింది తెలుసా? పాత తిత్తుల్లో కొత్త రసం పోతే ఏమైపోతాయంట? తిత్తులు పిగిలిపోతాయి. నీ పాత జీవితంలో నిన్ను కనుక దేవుడు బ్లెస్ చేస్తే నీ జీవితం ఇంకా పాడు చేసుకుంటావు. ఏం చేసుకుంటావు చెప్పండి? చేసుకోవా? ఇంకా పాడు చేసుకుంటావు. ఎందుకంటే తెలుసా? ఆ పాత అలవాటు ఇంకా పాడు చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు కొత్త తిత్తిగా, కొత్త స్వభావం కలిగి ఇస్తావు, ఆటోమేటిక్గా ఆశీర్వాదం మేలు నీ తిత్తిలో పోయబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని యొక్క మాట ప్రభావం కలది. ఈ మాటలు దేవుడు దీవించి మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఫలింపు దయచేయను గాక. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మాట్లాడిన ఈ కీర్తన భాగంపై కొన్ని స్తుతులు చెల్లిస్తే యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎవరు మిమ్మల్ని దీవించును గాక.